Next one, prove that cos 7x plus cos 5x by sin 7x minus sin 5x is equal to cot x. So, ఇప్పుడు మనం cos c plus cos d న్యూమరేటర్లో ఫార్ములా అప్లై చేసుకోవాలి. డినామినేటర్లో sin c minus sin d. ఓకే, సో ముందుగా ఫార్ములాస్ మనం నోట్ చేసుకుందాం. cos c plus cos d 2 cos c plus d by 2 cos c minus d by 2 అట్లానే sin c minus sin d. సో ఇక్కడ 7xని మనం c అనుకుంటున్నాం, 5xని d అనుకుంటున్నాం. సో డినామినేటర్లో కూడా అవే వాల్యూస్ ఉన్నాయి. సో cos c plus cos d by sin c minus sin d. సో sin c minus sin d ఫార్ములా వచ్చేసి సో 2 cos c plus d by 2 sin c minus d by 2. ఓకే, సో 7xని c అనుకోవాలి, 5xని d అనుకోవాలి. సో ఈ ఫార్ములాస్ మనం అప్లై చేసినట్లయితే సో 2 cos c plus d by 2 7 plus 5 12 12 by 2 అంటే మనకి 6x వచ్చేస్తుంది. అట్లానే cos c minus d by 2 7x minus 5x అంటే 2x 2x by 2 అంటే x వచ్చేస్తుంది. సో డినామినేటర్లో sin c minus sin d అంటే 2 cos c plus d by 2 sin c minus d by 2. సో 2 cos c plus d 7x plus 5x by 2 అంటే 12x by 2 6x వస్తుంది. సో 2 cos 6x sin c minus d by 2 అంటే 7x minus 5x అంటే 2x by 2 అంటే x వచ్చేస్తుంది. సో 2 క్యాన్సిల్, cos 6x కూడా క్యాన్సిల్, cos by sin. సో యాంగిల్ సేమ్ ఉంది కాబట్టి cot x. సో విచ్ ఈజ్ అవర్ RHS. ఓకే, సో దిస్ ఈజ్ ద సొల్యూషన్. థ్యాంక్ యూ.